మన కెరియర్ ప్రయాణంలో ప్రవేశ పరీక్షలు అనేవి చాలా కీలకమైన ఒక మలుపు. సరే, ఈరోజు మనం ఈ ముఖ్యమైన అంశం గురించి వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం మిత్రులారా. మీలో చాలామంది అప్పుడే కలలు కనడం మొదలుపెట్టుంటారు కదా. ఫ్యూచర్లో ఏం కావాలి, ఏంటి మన లక్ష్యమని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆ కలల్ని నిజం చేసుకునే దారిలో ఒక ముఖ్యమైన మెట్టు ఉంది. అదే ప్రవేశ పరీక్ష. ఈరోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుగా అందరికీ వచ్చే డౌట్, అసలు ఏంటి ఎంట్రన్స్ ఎగ్జామ్? దాన్ని ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకుందాం. పెద్ద పెద్ద కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సీట్లు చాలా తక్కువగా ఉంటాయి, కానీ అప్లై చేసేవాళ్లు వేలల్లో, లక్షల్లో ఉంటారు. మరి అంతమందిలో సరైన, అర్హులైన వాళ్లని ఎలా ఎంపిక చేస్తారు? దానికోసమే ఈ ప్రవేశ పరీక్షలు పెడతారన్మాట. ఇది ఒక రకంగా ఫిల్టర్ లాంటిది. ఈ పరీక్షల్లో కేవలం మన సబ్జెక్ట్ నాలెడ్జ్ను మాత్రమే చూడరు. ఒక టాపిక్ను ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం, రేపటి పోటీ ప్రపంచానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం, ఇలాంటివన్నీ కూడా పరీక్షిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు కోరుకున్న కెరియర్కి, మీ కలలకి మధ్య ఇవి ఒక వంతెన లాంటివి. ఆ వంతెన దాటితేనే కదా మన గమ్యాన్ని చేరుకోవడం తేలికయ్యేది. ఇంతకీ ఇవెందుకు ఇంత ముఖ్యమంటారా? 1. మంచి టాప్ కాలేజ్లో సీటొస్తుంది. 2. మన లక్ష్యమేంటో ఒక క్లియర్ రూట్ మ్యాప్ దొరుకుతుంది. 3. మన భవిష్యత్తుకు కావలసిన ట్రైనింగ్ ఇక్కడే మొదలవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనలో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను పెంచుతాయి. సరే, బావుంది. ఇప్పుడు మనం రకరకాల కెరియర్స్కి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఒక లుక్కేద్దాం. ఫస్ట్ సైన్స్ స్ట్రీమ్ చూద్దాం. డాక్టర్ అవ్వాలనుకుంటే దేశం మొత్తం మీద నీట్ యూజీ రాయాలి. అదే పెద్ద పెద్ద ఐఐటీలు, ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ చెయ్యాలంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక మన రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఎంసెట్ లాంటి పరీక్షలుంటాయి. ఒకవేళ సైన్స్లో రీసెర్చ్ వైపు వెళ్లాలనుకుంటే వాళ్లకోసం ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంది. ఇక వేరే ప్రొఫెషనల్ కోర్సుల విషయానికి వస్తే, లాయర్ అవ్వాలనుకుంటే క్లాట్ రాయాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లను డిజైన్ చేసే ఆర్కిటెక్చర్ కోసం నాటా ఉంది, ఫ్యాషన్ ప్రపంచంలోకి వెళ్లాలనుకుంటే నిఫ్ట్ ఎంట్రన్స్ రాయాలి, ఇంకా కొత్త కొత్త వస్తువులను డిజైన్ చేసే ఇండస్ట్రియల్ డిజైన్ కోసం ఎన్ఐడి డాట్ అనే ఎగ్జామ్ అంది. మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ కోర్సుల కోసం ఐపీమ్యాట్ రాయొచ్చు. దేశంలోని టాప్ సెంట్రల్ యూనివర్సిటీలలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కోర్సుల్లో చేరడానికి ఇప్పుడు సియుఈటీ యూజీ చాలా అవసరం. దేశసేవ కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో చేరాలంటే ఎన్డీఏ ఒక దారి. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నత చదువుల కోసం ఐకార్ ఏఐఈఏ పరీక్ష రాయాల్సుంటుంది. కాబట్టి ఇక్కడందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, ఏ పరీక్ష రాయాలి అని ఆలోచించే ముందు ఏ కెరియర్ ఎంచుకోవాలి అనే దానిపై ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. లక్ష్యమేంటో తెలిస్తే దారి అదే కనిపిస్తుంది. సరే, ఏ ఏ పరీక్షలున్నాయో తెలుసుకుందాం. మరి వాటికి ప్రిపేర్ అవ్వడం ఎలా? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. దానికోసం ఎలాంటి ప్లానింగ్ ఉండాలో చూద్దాం. చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 12వ తరగతి తర్వాతే ఉంటాయి. అయ్యో, ఇంకా టైముంది కదా అని అస్సలనుకోవద్దు. వాటి గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల సరైన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు, టెన్షన్ తగ్గించుకోవచ్చు. దీన్నే స్మార్ట్ ప్లానింగ్ అంటారు. చాలామందికొచ్చే ఇంకో కామన్ డౌట్, ఏ కోర్సులో చేరాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందేనా? లేదండి, అలా ఏం లేదు. అన్ని కోర్సులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. కొన్ని అడ్మిషన్లు కేవలం మన ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇస్తారు. కాబట్టి దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అందరిలోనూ ఉండే పెద్ద భయం. ఒకవేళ నేను అనుకున్నట్టుగా పరీక్షలో పాస్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? చూడండి, ఒక్క ప్రయత్నంలో ఫెయిల్ అయితే అంతా అయిపోయినట్టు కాదు. మళ్లీ ప్రయత్నించవచ్చు, లేదా వేరే దారులు వెతుక్కోవచ్చు. అందుకే ఎప్పుడూ ఒక ప్లాన్ బి, వీలైతే ఒక ప్లాన్ సి కూడా రెడీగా ఉంచుకోవడం చాలా తెలివైన పని. ఇక చివరగా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకుందాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే భయపడాల్సిన భూతం కాదు. అది మన ప్రిపరేషన్ను, మన ప్లానింగ్ను, మనకు విషయంపై ఉన్న అవగాహనను టెస్ట్ చేసే ఒక పద్ధతి అంతే. ఈ యొక్క నిజాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే మీ ఫ్యూచర్ జర్నీ అంత సాఫీగా, టెన్షన్ లేకుండా సాగిపోతుంది. ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఒక అవగాహనకు వచ్చారు. రేపటి నుండి వాటికి సిద్ధమవుతారు. ఇక ఆ తర్వాత మీ లక్ష్యం మీ సొంతమవుతుంది. గుర్తుంచుకోండి, సరైన ప్లానింగ్, కరెక్ట్ ప్రిపరేషన్తో దేన్నైనా సాధించవచ్చు. మీ అందరి భవిష్యత్తుకు ఆల్ ద బెస్ట్.